ఇది ఖమ్మం 12 ఏళ్ల బాలిక విషయం చూసుకుంటే కనుక అండి, ఇప్పటి వరకు కూడా నిమ్స్లో ఉంది అమ్మాయి. ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా ఈ గవర్నమెంట్ ప్రవర్తిస్తుంది. మరి అమ్మాయి బాధితురాలు ఇలా ఉంది పరిస్థితి, జీవితాంతం అలాగే పడుకున్న దగ్గర ఉండాల్సిన పరిస్థితి అనమాట. సో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అక్కడే జైల్లో మణిపోతున్నారు, కానీ ఏమీ దాని గురించి స్పందించడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందని అనుకోవచ్చు. ఈరోజు తెలంగాణలో సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అవనివ్వండి, మిగతా రాష్ట్రాలు అవనివ్వండి, ప్రతి రాష్ట్రాల్లో శాఖలకంటూ ఒక మినిస్ట్రీలు ఉంటాయి. ఎస్పెషల్గా తెలంగాణకు వస్తే హోమ్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి, అవునా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి, మున్సిపల్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. అంటే అన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఇక్కడ ఇంకా మహిళలకు కానీ ఎవరికైనా కూడా ఏ విధంగా పోలీసింగ్ చేస్తారు చెప్పండి. పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఏం చేస్తుందంటే ఎంతసేపు కూడా రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది పోలీస్ వ్యవస్థ. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఇవ్వడానికి, వాళ్ళ సంబంధించిన మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడానికి తప్ప ప్రజల కోసం నిజంగా వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు చెప్పండి? పనిచేస్తున్నారా? లేదు కదా. ఇప్పుడు ఇంత దారుణం జరిగింది. ఒక సో కాల్డ్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇంత ఘోరం జరిగితే అమ్మాయిని, వాడికి ఒక 50 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా, ముసలోడు వాడు, యూస్లెస్ ఫెలో. 50 ఏళ్ళు ఉంటాయి వాడికి. 50 ఏళ్ళు వాడికి మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారంట. అంటే వాడికి ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. నాకు కూడా ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇంకొక అమ్మాయి పాపని నేను అట్లా అఘాయిత్యం చేయకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ తెలివి లేని వెధవులు ఈరోజు మన సమాజంలో బతుకుతున్నారంటే ఇలాంటి వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది ఓపెన్గా చెప్పాలంటే. వీడు అమ్మాయిని అఘాయిత్యం చేసి 4వ ఫ్లోర్ నుంచి కింద పడేస్తే అమ్మాయి నడ్డి విరిగిపోయి ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ఉంటే జాయిన్ అయిన దగ్గర నుంచి ఎంతమంది మినిస్ట్రీస్ ఇమీడియట్గా రియాక్షన్ తీసుకున్నారు చెప్పండి? నిమ్స్ ఇక్కడే కదా, మరి పోవచ్చు కదా. వెళ్ళాడా రేవంత్ రెడ్డి? నిమ్స్ వరకు ఎందుకులేండి, వాళ్ళు ఇప్పుడు మనం అంతకుముందు ఇష్యూ నాగర్ కర్నూల్లో 2 నెలల పసికందుని చంపేస్తేనే కాంగ్రెస్ పార్టీ వాడే కదా వాడు సర్పంచ్, వాడిని ఏమైనా వీళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారా? ఈరోజు ఇంత ఘోరం చేస్తుంటే మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సో కాల్డ్ చాలా మంది మహిళా లీడర్లు అంటారు, ఫెమినిస్టులు అంటారు, ఇంటలెక్చువల్స్ అంటారు, మహిళా సంఘాలు అంటారు. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? ఈవెన్ చాలా మంది యూట్యూబర్స్ కూడా మూసుకొని ఇంట్లోనే కూర్చున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని మేము అనుకోవాలా? కొంతమంది యూట్యూబర్స్కి ఈ రోజున ప్రతిదీ కూడా డబ్బుతోనే జరుగుతుంది విషయం. డబ్బులు ఇచ్చారనుకోండి అవుతుంది. ఇప్పుడు ఈవెన్ అంతకుముందు చాలా విషయాలు అంతే కదా, డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం నెగిటివ్గా చెప్తారు, డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో కూర్చొని పప్పన్నం తింటారు. ఇది ఈనాడు ప్రజెంట్ సోషల్ మీడియా నడుపుతున్న విధానం ఇట్లానే ఉంది. సో రియాలిటీ మీద ఎవరు కూడా సోషల్ మీడియాలో ఈరోజు వీడియోలు తీసి మాట్లాడట్లేదు. ఎవడు ఎంత డబ్బు ఇచ్చాడా నాకు, దాని బేస్ మీద ఈరోజు సోషల్ మీడియాలో వీడియోలు కంటెంట్లు పెడుతున్నారు. డబ్బు బట్టి కంటెంట్స్, అది నిజమైన కంటెంట్ అని అనుకోకండి దయచేసి. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు చేసేది ఏంటంటే కమిషన్లు తీసుకుంటారు. కమిషన్ అనడం ఎందుకులని డబ్బు తీసుకుంటారు. పెయిడ్ ఆర్టిస్ట్ అనమాట. ఈ యూట్యూబర్స్ కూడా చాలా వరకు పెయిడ్ ఆర్టిస్టుల కింద ఈ రోజున సమాజంలో వీళ్ళు నడిపిస్తున్నారు. కానీ వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది చెప్పండి? సమాజంలో ఈ వీళ్ళ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? వీళ్ళు ఎప్పుడైనా సమాజానికి పనికొచ్చింది ఏమైనా మాట్లాడుతున్నారా? మాట్లాడేదాన్ని కూడా బుల్షిట్, అన్నీ నోరిప్పితే అబద్ధాలు. వాళ్ళకి ఏదైతే కావాలో అదే మాట్లాడతారు, నిజాలు మాట్లాడరు. మరి ఈ రోజున ఇంత ఘోరం జరిగితే మరి బయటికి ఎందుకు రావట్లేదు? ప్లకార్డులు పట్టుకొని బయటికి రావాలా లేదా? బ్యానర్స్ పట్టుకొని బయటికి రావాలి కదా. మరి పోస్టర్లు వీధి వీధి అంటించాలి కదా. మరి ఎందుకు అంటించలేదు? మరి ఇలాంటి లుచ్చా వెధవ కోసం మరి మెట్రో ట్రైన్స్ ఎక్కి పాంప్లెట్లో చూపించాలి కదా. మరి ఎందుకు చూపించట్లేదు? మరి కేటీఆర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అంటే కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు అంతే కదా. వీళ్ళకి మైనారిటీ ఓట్ బ్యాంక్స్ కావాలి. ఎవరు తప్పు చేసినా పర్వాలేదు. ఇప్పుడు సమాజంలో పిచ్చి కుక్కల్లాగా ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఈ పిచ్చి కుక్కలు ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేయొచ్చు. ఈ పిచ్చి కుక్కలకి సపోర్ట్ చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఎంతసేపు ఏంటంటే ఓట్లు కావాలి, వాళ్ళు గెద్ద మీద కూర్చోవాలి. ఈనాడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ అయ్యేలాగా ఫామ్ హౌస్లోనే కూర్చుంటున్నాడు. ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది, బయటకు వచ్చి ఈ ఇష్యూ మీద ఒక్క మాట మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదు? అంటే నీ పార్టీలో జరిగితే ఒక విధానం, బయట రోడ్డు మీద జరిగితే ఒక విధానం.
మనం గత 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు కలిపి 12.5 ఏళ్ళలో ఎన్ని ఇష్యూస్ జరిగినాయి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీలో స్టార్టింగ్‌లోని ఈ వాక్ బోర్డ్ చైర్మన్ వాళ్ళ మనవడు, అక్కడున్న ఎమ్మెల్యే తాలూకు కొడుకు వీళ్ళకి మైనర్ అది గ్యాంగ్ రేప్ చేశారు. అవునా కాదా? మరి అప్పుడేమి స్పందించారు? దిశ ఇష్యూ జరిగిందా లేదా? మరి అప్పుడు షీ టీమ్స్ ఉన్నాయి గదా! మరి అప్పుడు ఏం జేశారు వీళ్ళు? చెప్పండి. మొన్న వైష్ణవి ఇష్యూ జరిగింది కదా! మరి అప్పుడేం జేశారు? ఒక అబ్బాయినైతే 12 కత్తిపోట్లతో పొడిచి చంపేశారు. మరి అప్పుడేం జేసింది ఈ వ్యవస్థ? చెప్తున్నాను గదండీ! ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియాలో కూడా చాలామంది డబ్బు కోసమే పనిచేస్తున్నారు. వీళ్ళకి అందాల్సిన డబ్బులు అందలేదు. ఎందుకంటే వీళ్ళు చిన్నోళ్ళు కదా! ఇప్పుడు ఈ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు పేదవాళ్ళు. సో, వీళ్ళు డబ్బులు ఇచ్చుకోలేరు కాబట్టి, ఈ అమ్మాయిది పెద్ద ఇష్యూ కింద వాళ్ళు అనుకోవట్లేదు. అదే డబ్బులు ఇచ్చారనుకోండి, యూట్యూబర్లు కూడా ఒక్కొక్కరికి ఎంతెంత పేమెంట్ ఇచ్చారనుకోండి, మొత్తం ఒకేసారి సోషల్ మీడియాలో అసలు మామూలుగా రెచ్చిపోరు అసలు వీళ్ళు. అమ్మో! వీడు ఇది చేశాడు, వాడు అది చేశాడు అని చెప్పేసి రెచ్చిపోతారు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? రావాలి కదా! మరి ఒక మైనర్ అమ్మాయి, వీడు ఒక 50 ఏళ్ళ ముసలోడు. వాడినేమో జైల్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయకుండా చెప్పకూడ పెడుతూ హ్యాపీగా ఉంటుంది. ఇది ఈరోజు మన వ్యవస్థ ఎట్లా నడుస్తుంది. అలాగే చూసుకుంటే ఏదైతే సో కాల్డ్ లెఫ్టిస్ట్లము అని చెప్పేసి కొంతమంది, వాళ్ళపై మీరేమంటారు? సి మాకు తెలిసినంత వరకు పేటీఎం రాన్లు కూడా ఉన్నారు కదా, లేరంటారా చెప్పండి? ఉన్నారు. సి మరి ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ప్రతి సమస్యకి ఒకలాగే రియాక్ట్ అయితే ఎవరు కూడా మాట్లాడరు. ఎప్పుడైతే సమస్యకు తగ్గట్టుగా వీళ్ళు డిఫరెంట్గా రియాక్ట్ అవుతారో, కొంత రియాక్ట్ అవ్వకుండా ఉంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులనే అంటారు వాళ్ళని, అనుకుంటూ ఉండరు. వీళ్ళు చాలామంది ఇప్పుడు లేడీస్లో చాలామంది కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనే మేము అంటాం. మేము కూడా, ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు పనులు చేయరు. ఈ రోజు మనకి సమాజంలో ఎవరికైనా అవసరం ఉంటుందండి పక్కోడికి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం. సరే, పక్కోడి పేరు మీద ఫ్రీగా పాంప్లెట్ కొట్టడం ఎవరికైనా అవసరం ఉంటుందా? అంటే దాని అర్థం ఏంటి? సో కాల్డ్ ఎవరో నీకు డబ్బులు ఇస్తే నువ్వు దుష్ప్రచారం చేయడానికి ఒప్పుకుంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బేస్ మీద ఆ డబ్బుల్లో ఒక 1% నువ్వు వాడుతావు. దేనికి? ఆ పర్టికులర్ పర్సన్ని ఎలా డ్యామేజ్ చేయాలి, ఆ కుటుంబాన్ని ఎలా వీధిలోకి తీసుకురావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు. ఎలా? సోషల్ మీడియా పెట్టుకొని నచ్చిన కంటెంట్ మాట్లాడేస్తే అయిపోతుంది. సో వీళ్ళు ఖచ్చితంగా డబ్బుల కోసమే ఈ చేసే పనులు. అందులో తప్పేం లేదు. నేనైతే ఆ విషయానికి యాక్సెప్ట్ చేస్తున్నా. అంటే నేను అందరినీ అనట్లేదు, కొంతమందిని మాత్రమే నేను మాట్లాడుతున్నా. సో అలాంటిది చెయ్యొద్దు. దయచేసి కొంచెం రియలిస్టిక్గా ఉండండి. ప్రతిదీ మనం డబ్బుతోనే ముడిపడి లేదు, ప్రతిదీ డబ్బు కోసమే మనం చేయకూడదు. మనకి కూడా మనం కూడా మనుషులం, అన్నమే తింటున్నాం, గడ్డి అయితే తినట్లేదు. సో కొంచెం మానవతా దృక్పథంతో మనం ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఈ అమ్మాయి ఖమ్మం విషయం ఈ అమ్మాయి జరిగిందో ఆ విషయంలో గట్టిగా స్పందించండి. మీరు ఎందుకు స్పందించుకుని ఇంట్లో కూర్చున్నారు? ప్లకౌట్లు పట్టుకుని బయటికి రండి. ఎందుకు రావట్లేదు? ఎంతమంది మనకి మహిళా సంఘాలు ఉన్నాయి చెప్పండి? ప్లకార్డులు పట్టుకొని వచ్చారా? రాలేదు కదా. ఎందుకు రాలేదని మా క్వశ్చన్ ఇక్కడ. రావాలి, వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని రావాలి. ఎవడైతే సోకల్డ్ ఈ పర్సన్ ఉన్నాడో, ఈ 50 ఏళ్ళ ముసలోడు, ఈ వెధవని ప్రతి స్ట్రీట్లో వీడి ఫొటోస్ పెట్టాలి. పెడితేనే సమాజంలో కాస్త కోస్తైనా భయం అనేది ఏర్పడుతుంది. లేదనుకో వీళ్ళు పట్టించుకోరు, మేము ఎవరిని ఏం చేసినా పర్లేదు, ఆ 12 ఏళ్ళ పిల్లనైనా పర్లేదు, 3 ఏళ్ళ పాపనైనా పర్లేదు, 70 ఏళ్ళ ముసలిదైనా పర్లేదు, మాకు నచ్చినట్టు మేము ఏదైనా చేస్తాము, అగాయిచ్చాలు తర్వాత దులిపేసుకుంటాము. మహా అయితే ఏం చేస్తారు? జైల్లోకి తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, 3 పూట్ల ముద్ద పెడతారు. అంతమించి మమ్మల్ని ఎవడేం పేకలేడు కదా అని ధైర్యం వీళ్ళకి.